షార్ట్ అండ్ స్వీట్గా అభిషేక్ను కదా ఇషాన్ కిషన్ ఎందుకు కెప్టెన్గా చేశారన్న డిబేట్ ఈ వీడియోలో చేద్దాం. ఎండ్ వరకు చూసాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏ పైన మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ట్విట్టర్లో అయినా ఇన్స్టాలో అయినా చాలా రోజుల నుంచి నేను చూస్తూ వస్తున్నది ఏంటి అంటే, అభిషేక్ శర్మకు అన్యాయం జరిగిపోయింది. 7 ఏళ్ల నుంచి ఆరెంజ్ ఆర్మీకి లాయల్గా ఉంటున్నప్పటికీ అతని క్యాప్టెన్సీ బాధ్యతలు ఇవ్వకోకుండా ఇషాన్ కిషన్కి ఇచ్చారు. మన వాళ్ళు బయాస్ చూపిస్తూ ఉన్నారు. నిన్నలే మొన్న వచ్చిన ఇషాన్ కిషన్కి ఎలా కెప్టెన్సీ ఇస్తారు అని తెగ క్వశ్చనింగ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు మనం ఊరికే ఏదో సోదిలాగా మాడుకోకుండా స్టాటిస్టికల్ అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇషాన్ కిషన్ విషయానికి వచ్చేస్తే టోటల్గా 29 T20Is కెప్టెన్సీ బాధ్యతలు చేపడితే ఏకంగా 24 times అతని కెప్టెన్సీలో టీం గెలిచింది అండ్ 5 times మాత్రమే ఓడిపోయింది. ఓవరాల్ అతని బ్యాటింగ్ యావరేజ్ కెప్టెన్గా లేకోకున్నప్పుడు 30 ఉంటే అదే కెప్టెన్గా ఉన్నప్పుడు 43 ఉంది. అండ్ దాంతోపాటు రీసెంట్గా సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 11 matches క్యాప్టెన్సీ చేసి 10 matches గెలిపించాడు జార్ఖండ్ని. అండ్ దాంతోపాటు చరిత్రలోనే మొట్టమొదటిసారి జార్ఖండ్కి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ అందించాడు. ఇదన్నీ సరిపోదన్నట్టు కెప్టెన్సీ ప్రెషర్ని కూడా అద్భుతంగా హ్యాండిల్ చేసి 54 యావరేజ్తో క్లోజ్ టు 530 runs స్కోర్ చేశాడు. అండ్ దాంతోపాటు ఇతను కెప్టెన్గా ఉన్నప్పుడే 4 centuries స్కోర్ చేశాడు, 4 half centuries స్కోర్ చేశాడు. ఇవన్నీ సరిపోవన్నట్టు 2016లో Under-19 వరల్డ్ కప్ ఫైనల్ దాకా టీమిండియాని తీసుకెళ్లాడు. అండ్ దాంతోపాటు రీసెంట్ ఫామ్ కనుక మీరు చూసుకున్నట్లయితే T20 వరల్డ్ కప్లో 317 runs స్కోర్ చేశాడు, విచ్ ఈస్ కమెండబుల్ పర్ఫార్మెన్స్. అండ్ దాంతోపాటు 193 స్ట్రైక్ రేట్ ఉంది. సో ఇన్ని స్టాట్స్ అండ్ డేటా ఇతనికి అనుగుణంగా ఉంది కాబట్టి అతని క్యాప్టెన్సీ బాధ్యతలు ఇచ్చారు. అంతేగాని అభిషేక్ శర్మ అనే బయాస్ చేయట్లేదు. వేరే అభిషేక్ శర్మ విషయానికి వచ్చేస్తే ఇతను కూడా పంజాబ్కి కెప్టెన్గా ఉన్నాడు, బట్ అన్ని ఎక్కువ మ్యాచ్లను కెప్టెన్గా చేయలేడు. అండ్ దాంతోపాటు రీసెంట్ ఫామ్ కూడా అభిషేక్ శర్మ అంత గొప్పగా ఏం లేదు. వరల్డ్ కప్లో ఎంత పూర్ పర్ఫార్మెన్స్ వచ్చిందో మనం చూసాం. సో ఇప్పుడు అదే అభిషేక్ శర్మకే గనక మళ్ళీ ఇంకొకసారి క్యాప్టెన్సీ ఇస్తే తప్పకుండా ప్రెషర్లోకి వెళ్తారు. అటు రన్స్ రాక, ఇటు ప్రాపర్ డెసిషన్స్ తీసుకోవడానికి మైండ్ ఫ్రీగా ఉండక అప్పుడు అభిషేక్ శర్మ మెంటల్గాను డిస్టర్బ్ అవుతాడు అండ్ బ్యాటర్గా కూడా డిస్టర్బ్ అయిపోతారు. కాబట్టి అతని కెరియర్ ఎఫెక్ట్ పడుతుంది. సో నన్ను అడిగితే ఇషాన్ కిషన్కి క్యాప్టెన్సీ ఇవ్వడమే కరెక్ట్ రాదర్ దాన్ అభిషేక్ శర్మ. ఒకవేళ అభిషేక్ శర్మ స్టాట్స్గా అది ఏవి కదా, అతని మైండ్ సెట్ అంతా క్లియర్గా ఉండి అతని బ్యాట్ నుంచి ఎప్పటిలాగైనా రన్స్ వస్తూ నింటే మోర్ దెన్ ఇషాన్ కిషన్ ఫ్రంట్ రన్నర్ కింద అభిషేక్ శర్మ ఉండేవాడు. బట్ ఓన్లీ ఈ రీసెంట్ ఫామ్ ఏదైతే ఉందో అతన్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంది. సో మరింత అతన్ని మెంటల్గా డిస్టర్బ్ చేయకూడదని మన వాళ్ళు కెప్టెన్సీ ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను. అది మినహాయిస్తే పెద్ద రీజన్స్ ఏమి ఉండవు. అయినా కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే పర్మనెంట్ కెప్టెన్ ఏం కాదు కదా ఇషాన్ కిషన్. అయినా జస్ట్ ఒక 4 to 5 matches మాత్రమే చేస్తాడు. మరి ప్యాట్ కమిన్స్ బ్యాక్ ఇన్ టు ద 11 అప్పుడు యథావిధిగా ప్యాట్ కమిన్సే కెప్టెన్గా చేస్తాడు. సో దీన్ని ఒక పెద్ద విషయం చేయకోకుండా మనం సింపుల్గా గుడ్ క్రికెటింగ్ మైండ్తో చూస్తే బాగుంటుంది అని నేనైతే అనుకుంటూ ఉన్నాను. ఇంకొక అడ్వాంటేజ్ ఎక్కడ అవుతుందంటే ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ కాబట్టి వికెట్ల వెనకుండి మహేంద్రుడిలాగా మరో జార్ఖండ్ డైనమిట్ లాగా మన ఆరెంజ్ ఆర్మీని నడిపించే అవకాశం ఉంటుంది. ఏదైతేనే మనకి ట్రోఫీలు రావాలి, మనం ఎప్పుడైనా కూడా మన జెండాని ఎగరేస్తూనే ఉండాలి. సో ఇది ఈ వీడియో. ఎక్కువ ఆలోచించకండి, ఎందుకంటే ఎక్కువ ఆలోచించడం వల్ల ఒరిగేది ఏముండదు కదా. మనకి అభిషేక్ శర్మ కన్నా ఇషాన్ కిషన్ అయినా ఎవరైనా కూడా మనకి బెస్ట్ క్యాప్టెన్సీ చేస్తేనే చాలా, అంతే. సో ఇది వీడియో. మరి నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. షార్ట్ అండ్ స్వీట్గా ఇలా ఎన్నో అనాలిసిస్లు అందించబోతున్నాను. ఎండ్ వరకు చూస్తూ ఉండండి. మా వీడియోస్ ఏమైనా నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి.